అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నూతన సంవత్సరం వచ్చిందంటే చాలు కార్యకర్తలు, అభిమానులు, స్నేహితులు, వారి నాయకులకు కావచ్చు, వాళ్ళ స్నేహితులకు కావచ్చు, విషయం చెప్పడానికి బొకేలు తీసుకెళ్తూ ఉంటారు. అదే పరిస్థితిలో తిరుపతిలో బ్లూ పెటల్స్ అనేటువంటి ఓ బొకే షాప్ యాజమాన్యం వినూత్నమైనటువంటి రీతిలో బొకేలు ఏర్పాటు చేశారు. ఏదైతే ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ కూటమి ప్రభుత్వానికి అనుగుణంగా మనం చూస్తున్నాం ప్రతి ఒక్క ఆ నాయకుడి ఫోటోతో పాటు బొకేని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఏదైతే ముఖ్యంగా మనం చూస్తున్నాం టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఆయనకు సంబంధించిన టీడీపీ పార్టీ సైకిల్ సింబల్ కూడా దానికి సంబంధించి ఆ బొకే ఏర్పాటు చేయడం. అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆయన సంబంధించి ఆ బొకే ఏర్పాటు చేయడం. ఇట్లా అనేక పార్టీలు, రాహుల్ గాంధీ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇటు జనసేన, అన్ని పార్టీలకు సంబంధించి బొకేలను వీళ్ళు రూపొందించడం జరిగింది. ఏదైతే 2025 వెల్కమ్ అన్న రీతిలో ఒక వినూత్నమైనటువంటి రీతిలో వీళ్ళు బొకేలు ఏర్పాటు చేశారు. మనతో పాటు నిర్వాహకులు ఉన్నారు. వాళ్ళని అడిగి ఇట్లా కొత్తగా ఆలోచన విధానంతో వీళ్ళకి ఎందుకు వచ్చింది, ఎందుకు ఇలాగా దీన్ని ఈ విధంగానే చేయాలనే ఆలోచన విధానం వీళ్ళు ఎందుకు కలిగింది, ఇది మీకు ఆదరణ ఎలా ఉంది ఈ బొకేలకు? ఆదరణ చాలా బాగుంది. ప్రతిసారి 28 సంవత్సరం ఇది. ప్రతిసారి న్యూ ఇయర్కి ఏదో ఒక న్యూ కాన్సెప్ట్ తీసుకొచ్చి చేస్తూ ఉంటాము. ఈసారి ఈ కూటమి ఎన్డీఏ పార్టీ ఉంది కాబట్టి సో ప్రజలకి కలర్ కాంబినేషన్స్లో ఎట్లా చేయాలి, ఏ విధంగా చేయాలి, వాళ్ళ నాయకులకి ఈ కార్యకర్తలు కానీ వాళ్ళ బంధువులు కానీ ఏ విధంగా చేయాలని దీంట్లో తీసుకొచ్చిన తర్వాత ఒక కాన్సెప్ట్ పెట్టి ఇక్కడ కూటమి పార్టీలో ఉండే వాళ్ళ విధానాలతో ఇక్కడ ఫ్లవర్ బాస్కెట్స్, ఇక్కడ డిఫరెంట్గా ఓన్లీ టీడీపీ, మళ్ళీ వచ్చి మన పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఫొటోస్ వాళ్ళ ఇది పెట్టి వాళ్ళ సపరేట్గా పెట్టించినాము. రాహుల్ గాంధీది, తర్వాత మన మోడీ గారిది, అన్నీ కంప్లీట్గా డిఫరెంట్ కాన్సెప్ట్ పెట్టి వాళ్ళ కలర్ కాంబినేషన్స్ పెట్టి వాళ్ళ గుర్తులు పెట్టి ఇస్తున్నాము. సో ప్రజలకు మేమే న్యూ కాన్సెప్ట్ అనుకొని తయారు చేసాము. సో ప్రజలందరూ కూడా దీన్ని వాళ్ళకి ఎలా కావాలి కస్టమైజ్ చేసి దాన్ని రెడీ చేస్తున్నాము. తర్వాత ఎవరైతే కొంటారు నాయకులు వాళ్ళ ఫొటోస్, కార్యకర్తల ఫొటోస్ పెట్టి కూడా ఇస్తున్నాము. సో ఈజీగా వాళ్ళ నాయకులకి రీచ్ అవుతుంది, వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతున్నారు. సో ఆర్డర్స్ వస్తున్నాయి, ఇంకా రెడీ చేస్తాం. రేపు మార్నింగ్ వచ్చి అంతా డెలివరీ తీసుకుంటారు. ఆర్డర్స్ రెడీ చేస్తున్నాము, చేస్తాం. 28 కంప్లీట్ చేస్తాము. దగ్గర ఒక 25 మంది వర్కర్సు, దగ్గర ఒక 350 వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్ థాయిలాండ్ నుంచి, ఊటీ నుంచి అన్ని ఇంపోర్ట్ చేసి 1 మంత్ నుంచి ఇవన్నీ ప్రొక్యూర్ చేసుకున్నాం. రా మెటీరియల్ అంతా కూడా ప్రొక్యూర్ చేసుకొని రెడీ చేసి కొద్దిగా ఇన్నోవేటివ్ పెట్టాము. అందరూ ప్రజలంతా కూడా చాలా హ్యాపీగా వచ్చి తీసుకొని ఆర్డర్స్ పెట్టేస్తున్నారు, రేపు తీసుకెళ్తారండి. సో ముఖ్యంగా పార్టీ కార్యకర్తలు కావచ్చు, లేదంటే సపోజ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టారు, ఆయన అభిమానులు కావచ్చు, దీన్ని ఎలా చూస్తున్నారు? ఆ యొక్క మీరు డెకరేట్ చేసినటువంటి విధానం వాళ్ళు ఏ రకంగా ఆకర్షిస్తుంది, ఏ రకంగా వాళ్ళు దాన్ని మీకు చెప్తున్నారు? చాలా హ్యాపీ ఫీల్ అవుతారండి. ఎందుకంటే ఈ విధంగా అంటే వాళ్ళ హృదయాల్లో ఏముంటుందో అది అవుట్పుట్ డైరెక్ట్గా ఇవ్వడం కదా. వాళ్ళ పార్టీ గుర్తు కానీ వాళ్ళ కలర్ కాంబినేషన్స్ కానీ చాలా హ్యాపీగా తీసుకెళ్తున్నారండి. దీనికి ఖర్చు కూడా కొంచెం ఖర్చుతో కూడుకున్నట్టు సాధారణంగా మీకు ఎంత దీనికి ఇదవుతుంది, ఏ రకంగా కష్టం ఉంటుంది ఈ యొక్క బొకేలు తయారు చేయడానికి? రెడీ చేయడానికి కష్టం అవుతుంది, కానీ ఎకానమీ ప్రైస్ నుంచి పెట్టామండి మేము. 1000 రూపీస్ నుంచి 10,000 వరకు డిపెండ్స్ అపాన్ ది కస్టమర్, దీన్ని బట్టి ఇస్తున్నాము. కొంతమంది 1000 రూపాయలు అఫోర్డబుల్ ప్రైస్ పెడుతున్నాం, ఎందుకంటే ఎక్కువ పెడితే ఎకానమీ ఉండాలి కాబట్టి తక్కువ రేట్ నుంచి చేస్తున్నాం అన్నీ కూడా. ఏదైతే వీళ్ళు ప్రతి ఏడాది ఒక వినూత్న రీతిలో ఈ యొక్క షాపు ఈ బొకేలు అనేది తయారు చేస్తుంటారు. అయితే ఈ ఏడాది 2025 సంబంధించి వినూత్న రీతిలో ఏదైతే రాజకీయ నాయకుల ఫోటోలతోటి ఏర్పాటు చేసినటువంటి బొకేలు మనకు దర్శనమిస్తున్నాయి. ఇదే విధంగా ఈ బొకేలు చూసినటువంటి పార్టీ అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కానీ వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే వాళ్ళ నచ్చినటువంటి నాయకుడికి బొకేలు ఎత్తుకుపోయి ఇవ్వడంలో చాలా ఆనందంగా ఉంటుంది. ఏదైతే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడానికి కూడా అనేకమైనటువంటి స్వీట్స్ తీసుకెళ్తూ ఉంటారు, బొకేలు తీసుకెళ్తుంటారు. మనకు నచ్చిన నాయకుడు ఫోటోతో తయారు చేసినటువంటి బొకేలో తీసుకెళ్లడంలో ఉండే ఆనందం వేరన్న రీతిలో వచ్చేటువంటి వారంతా కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.